ఇదే జనగామ తిరుమలగిరి ఉంది, సూర్యాపేట ఉన్నది, మహబూబ్నగర్ ఉన్నది, ఎవ్రీవేర్ అంతే. రాష్ట్రం మొత్తం మీద అన్ని మార్కెట్లలో ఇదే దోపిడీ, ఇది దళారుల వ్యవస్థ, వ్యాపారుల కుమ్మక్కు, అదేవిధంగా రైతుల దోపిడీ ఇదే విధంగా అన్ని చోట్ల కొనసాగుతున్నది. నేను ఒక్క జనగామది మాత్రమే మీకు చెప్పడం జరిగింది. ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. మీరు రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడింది, మీరు మొన్న ప్రభుత్వంలోకి వచ్చే ముందు రైతులకు మీరు ఏమి ఇస్తారో ఒక్కసారి మీరు మాట్లాడి మీరు చూపిస్తాను. మీడియా మిత్రులను కోరుకుంటూ, ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు, మిల్లర్లు 1200కు 1400 కొంటున్నారు. కాబట్టి 1960 రూపాయలు ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఒట్లు కొనే బాధ్యత, 2500కు క్వింటాల్ ఒట్లు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మొక్కజొన్న గిట్టుబాటు ధర రాక రైతులు చనిపోతున్నారు. ఇవాళ కనీసం మద్దతు ధర 1870 రూపాయలు ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2200 రూపాయలకు మొక్కజొన్న కొనుగోలు చేస్తుంది. అదేవిధంగా కందులు, అదే కాదు ఈ రైతులు పండించిన పంట మీకు గిట్టుబాటు ధర ఇచ్చి లాభసాటికి ఇచ్చి ఇవాళ 1 ఎకరం వడ్లేస్తే 30 క్వింటాలు వస్తాయి. 30 క్వింటాల్కి 540 రూపాయలు ఎక్కువ వస్తే 15,000 ఇవాళ ఎకరాకు అదనంగా కాంగ్రెస్ పార్టీ ఏదలుచుకున్నది. ఇదే కాదు 1500 రూపాయలు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పేసి వారు నమ్మ పలికింది. రైతులకి వరి పంటకి క్వింటాల్కి 500 రూపాయలు అదనంగా బోనస్ను ప్రకటిస్తా ఉన్నారు. మినిమం సపోర్ట్ ప్రైస్ కాకుండా అదనంగా 500 రూపాయల క్వింటాల్కి ప్రకటిస్తా ఉన్నారు. ఇది ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిండ్రు, రైతు మీటింగ్ అని చెప్పేసి రైతు డిక్లరేషన్ చెప్పి వరంగల్లో చెప్పిండ్రు. ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు. ఇంతమంది నమ్మబలికి 500 రూపాయలు ఇస్తానని చెప్పి మొన్న వానాకాలం పంటకు కూడా ఇవ్వకుండా మళ్ళా ఇవాళ యాసంగి పంట వస్తే కూడా యాసంగి పంటలో 500 సంగతి వదిలిపెట్టి కనీసం 700 రూపాయలు ఇలా రివర్స్ లాస్ చేసిండ్రంటే నిజంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, రైతులు గమనిస్తున్నారు. తప్పనిసరిగా ఇవన్నీ గుర్తు చేస్తున్నాం మీకు. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ 10 సంవత్సరంలో ఏనాడు కూడా రైతుకి ఎకరానికి 1500 ఇచ్చిన సమస్య లేదు. ఒకవేళ కోవిడ్ పీరియడ్లో కూడా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని డిపార్ట్మెంట్లతో కలిపి మన యొక్క కమిషనరేట్లోనే ఒక కాల్ సెంటర్ ఓపెన్ చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరితో కలిపి మనం ఆనాడు ఈ కేంద్రాలన్నింటినీ కూడా పర్యవేక్షణ చేసినాం. గ్రామాల్లో కోవిడ్లో ఇబ్బంది ఉన్నట్లయితే ఆనాటి ఎమ్మెల్యేలు కానీ పార్టీ కార్యకర్తలు కూడా అక్కడ ఉన్న సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రతి గింజను కూడా కొన్నారు. అంతేకాదు టార్పాలిన్లు ఇచ్చిండ్రు, అక్కడ మంచినీటి సదుపాయం ఇచ్చిండ్రు. పండిన ఏదైతే సేకరిస్తారో సేకరించిన ప్రతి గింజకు కూడా వారం రోజుల నుంచి 10 రోజులు లేక 15 రోజుల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసిండ్రు. ఇవాళ మీరు ఓపెన్ చేసినామని చెప్పిండ్రు, వాస్తవం కాదు. టార్పాలిన్ లేవు, మంచినీళ్ళు లేవు, సదుపాయాలు లేవు. వచ్చిన వాళ్ళందరినీ బయటికి మొత్తం కూడా దోపిడీ కోసం పంపిస్తా ఉన్నారు. అంతేకాదు మీ యొక్క ఉత్తమాన్ని ఎక్కడున్నారో అర్థం కావట్లేదు. సివిల్ సప్లైస్ మినిస్టర్ దాని గురించి మరి ఇంకా ఎప్పుడు అర్థం చేసుకుంటారో, కనీసం దీని మీద పర్యవేక్షణ చేస్తారో
ఒక కేంద్ర ఓపెనింగ్ కూడా ఇంతవరకు వాళ్ళు పోలే, ఎవరు మంత్రులు ఓట్లే. 500 రూపాయలు బోనస్ ఇస్తామన్న బట్టి విక్రమార్క ఎక్కడ ఉన్నాడో తెలియదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మిల్లర్ల సంగతి బాగా తెలుసు. వారు కూడా రైతు బంధు అడిగిన వాళ్ళని చెప్పుతో కొట్టమన్నాడు. మళ్ళీ రైతు బంధు నిన్ననే ఇవాళ పేపర్ స్టేట్మెంట్ చూసినాం, మేము తొందరలోనే ఇస్తామని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. ఎన్నికల అయిన తర్వాత ఇస్తామన్నారు. ఎన్నికల ఎలక్షన్లు అయిపోగానే ఇస్తామని చెప్పిండు, అది అయిపోయింది. 100 రోజుల్లో ఇస్తామన్నారు, అది అయిపోయింది. ఎలక్షన్ల తర్వాత ఇస్తామని చెప్పిండ్రు, నమ్మబలుతున్నారు. అది కూడా కాదు. అందుకే ఇవాళ ఈ ప్రభుత్వం మీద రైతాంగానికి విశ్వాసం లేదు. ఎందుకు మార్కెట్కు పోతున్నారు, ఎందుకు ప్రైవేట్ వాళ్ళ దగ్గర పోతున్నారు? ఇవాళ ప్రైవేట్ వాళ్ళు తక్కువ ఇస్తుంటే మనం ఎంఎస్పీ మన యొక్క కేంద్రం ఇస్తానంటే కూడా ఎందుకు మన కేంద్రం దగ్గరికి రాకుండా మార్కెట్కి పోతున్నారని దయచేసి ఆలోచించాలి. అంటే ఈ ప్రభుత్వం మీద విశ్వాసం లేదు, నమ్మకం లేదు. ఈ యొక్క రాజకీయ నాయకులు ఎవరైతే ఇలా ఎమ్మెల్యేలు లేక ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పర్యవేక్షణ కానీ, వాళ్ళ యొక్క ఓదార్పు కానీ, వాళ్ళ యొక్క ఏది లేదు. కాబట్టి ఇవాళ వాళ్ళు అధికారులు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. దళాల చేతిలోకి ఇవాళ వీళ్ళందరూ కూడా వ్యాపారస్తులు కూడా వెళ్ళిపోయారు. అందుకే మేము అందరం కూడా కోరుతున్నాం, మీ ప్రభుత్వం మీద విశ్వాసం ఎందుకు లేదంటే రైతు బంధు ఇస్తానని మీరు ఇవ్వలేదు కాబట్టి రైతులను మిమ్మల్ని నమ్మట్లేదు. రుణమాఫీ 2 లక్షల రూపాయలు డిసెంబర్ 9న చేస్తామన్నారు, చేయలేదు కాబట్టి మిమ్మల్ని నమ్మట్లేదు. అదేవిధంగా పంట నష్టం తప్పనిసరిగా ఇస్తామని చెప్పేసి ఆ వ్యవసాయ శాఖ మంత్రి కూడా దాన్ని పట్టించుకోవట్లేదు కాబట్టి మీ ప్రభుత్వం మీద విశ్వాసం లేదు. కాబట్టి ఖచ్చితంగా గతంలో మేము ఎప్పుడు కూడా ఆనాడు 2014-15లో 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే గత 2020-21లో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినాం. గత సంవత్సరం